వృషభ రాశి వారిని చూసినట్లయితే వృషభ రాశిలో వార ప్రారంభం కృత్తికా వారికి ఇందాక చెప్పినట్లే కృత్తికా నక్షత్రంలో 2, 3, 4 పాదాల వరకు అద్భుతమైనటువంటి ధనాదాయ యోగాలు ఉంటాయి. ధనానికి సంపత్తారాది యోగాలు ఉన్నాయి. మంచి అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. పెట్టే పెట్టుబడులు మంచి సద్వ్యయమయ్యే అవకాశాలు ఉంటాయి. అట్లాగే పితృ సంబంధమైనటువంటి ఆస్తులకు సంబంధించి వాటిల్లో వృద్ధి కానీ ఇటువంటివి ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయి. అట్లాగే పితృ మూలకంగా ఇదివరకు తలెత్తినటువంటి వివాదాలు పరిష్కరించుకోవడానికి కూడా ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు. ఇక మిత్రవృద్ధి జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే 7వ తారీఖున బుధగ్రహము మరియు శుక్రగ్రహము ఈ రెండు కూడా స్థాన మార్పు చెందాయి. బుధ శుక్రులు ఎప్పుడైతే మారారో బుధుడు ఇక్కడ నీచలోకి వెళ్ళాడో, సో బుధుడు ఇక్కడ రాహుల్కి నీచిపడ్డాడు కాబట్టి 15వ తారీఖు అంటే ఇక్కడికి వచ్చేసరికి బుధుడు 7వ తారీఖు నుంచి బుధుడు వచ్చి ఇక్కడికి వెళ్ళిపోయాడు ఈ స్థానంలోకి. సో బుధుడు నీచపడ్డాడు. ఈ బుధుడు నీచపడడం చేత ఉన్నటువంటి దోష ప్రభావం చేత ఆస్తులకు సంబంధించినటువంటి వివాదాలు ఏవైతే ఉంటాయో అవి పరిష్కరింపబడతాయి అని చెప్పచ్చు. ఎందుకంటే ధనాధిపతి నీచబడినప్పటికీ కూడా ఆ స్థానాధిపతి పాపగ్రహాల చేత చూడబడటం లేదు. పాపగ్రహాల చేత చూడబడినట్టయితే ఖచ్చితంగా అవి తిరిగి రావు. కానీ ఇక్కడ యోగం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ యొక్క కృత్తికా నక్షత్ర జాతకులకి. రోహిణి నక్షత్ర జాతకులకి వార ప్రారంభం మనస్తాపంతో మొదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. మనస్తాపానికి కారణమయ్యేటువంటి సంఘటనలు తోడయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే వార పక్క రోజు నుంచి మీరు చూసినట్లయితే అన్ని రకాలుగా కూడా యోగాభివృద్ధి జరిగే అవకాశాలు ఉన్నాయి. కారణం ఏంటంటే రాజ్యస్థానంలో శుక్ర, శని, సూర్య సంచారాలు ఉంటాయి. అట్లాగే భాగ్యస్థానంలో చంద్రకుజ మంగళయోగం జరుగుతుంది. ఇక లాభస్థానంలో బుధుడు నీచబడితే మామూలుగా అశుభం. కానీ రాహు ఉన్నాడు. రాహు ఉన్న స్థానాధిపతి గురువు సద్వ్యయంలో ఉన్నాడు కాబట్టి రోహిణి వారికి కూడా ఈ వారం అంతా కూడా యోగాభివృద్ధి ఉంటుంది. అయితే కొంతమంది వ్యక్తులని నమ్మి చేసినటువంటి పనులు గతంలో, ఇప్పుడు చేసింది ఏం కాదండి, గతంలో చేసినటువంటి పొరపాట్లు ఏవైతే ఉంటాయో అవి సమసిపోయేందుకు మార్గం సుగమం అవుతుంది. మీరు మొండి పట్టుదలకు వెళ్ళి అటువంటి వాటిల్లో నేను రూపాయి ఇచ్చాను కాబట్టి ఇప్పుడు నువ్వు నాకు రూపాయికి 3 రూపాయలు 2 రూపాయలు వడ్డీలు యాడ్ చేసి అడగాలనుకోవడం, లేకపోతే మీరు పెట్టిన పెట్టుబడికి ఎక్కువగా ఆశించడం వల్ల మీకు నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు జాగ్రత్త పడాల్సింది ఏమిటి అంటే ఆ డబ్బులు ఇక రావు అనేటువంటి సత్యంలో ఉన్న మీరు ఆ ధనానికి సంబంధించిన నిర్ణయం వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా మనకు వచ్చేసింది కదా అనేటువంటి ఒక సానుకూల దృక్పథంతో వెళ్ళండి. శుభం కలిగే అవకాశాలు ఉంటాయి రోహిణి నక్షత్రం వారికి. ఇక మృగశిర నక్షత్రం వారికి అండి ఖచ్చితంగా పితృవర్గాలతో ఉన్నటువంటి విభేదాలు సమసిపోతాయి. పితృవర్గాల్లో ఉన్నటువంటి వారికి అంటే భాగ్యస్థానంలో పాపగ్రహాలు ఉంటే అది అరిష్టహేతు అంటారు. కానీ కుజుడు ఉచ్చస్థానంలో ఉండి గురువు చేత ఏదైతే అష్టమ భావం చూడబడిందో, అట్లాగే ఆ గురువు చేత అయితే ఆ యొక్క రుణభావం చూడబడుతుందో, అష్టమ రుణభావాలు ఎప్పుడైతే చూడబడతాయో ఆయుర్భాగ్యాలు ఉంటాయి. భాగ్యాధిపతి అయినటువంటి శనితో ఆ రాశ్యాధిపతి శుక్రుడు షష్టాధిపతి కలిస్తే వారిరువురు పరమమైత్రులు అనేటువంటి సత్యాన్ని బట్టి ఖచ్చితంగా ఈ యొక్క యోగానికి ఎక్కువగా కారణం ఉంటుంది. కాబట్టి మృగశిర నక్షత్రం వారికి కూడా ఈ వార ప్రారంభం దగ్గర నుంచే యోగాలు మొదలవుతాయి. అద్భుతమైన యోగాలు మొదలయ్యి మంచి యోగాన్ని అందిపుంచుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం మీద చూస్తే వృషభ రాశి వారికి ఈ వారం అద్భుతమైన యోగాలు ఉన్నాయనేది స్పష్టం. కాకపోతే ఈ వారం వీరు చేయవలసింది కొంతగా వీరి మీద వాక్స్థానాధిపతి బుధుడు నీచిలో పడ్డాడు. అది నేత్రస్థానం కింద కూడా మనకి ప్రకటించేటువంటి స్థానం కాబట్టి సో మీకు తెలియకుండా నరదృష్టి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు పసుపు సున్నముని చక్కగా నీళ్ళల్లో కలిపించి వసంతాన్ని తయారు చేయించి ఆ వసంతం మధ్యలో ఒక రావి ఆకుని వృత్తాకారంగా అంటే చుట్టూ రౌండ్గా ఉండేటట్టుగా దాని కొస ఉండకుండా ఆ కొసని మామూలుగా అయితే ఈ యొక్క శుభకార్య ప్రయత్నాల్లో కోసం ఉంచుతాం. ఇటువంటి తంత్రోక్త సాధనలో మీరు దాన్ని ఆ రావి ఆకుని ఒక సిజర్ పెట్టి కత్తిర వృత్తాకారాన్ని కట్ చేసి దాని మధ్యలో పెట్టి కర్పూరం పచ్చకర్పూరాన్ని పెట్టి దృష్టి దోషాలు తీయించుకున్నట్టయితే ఈ యొక్క వృషభ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఈ వారం మీరు శ్రీ ఆంజనేయ స్వామి వారిని లక్ష్మీదేవిని ఎక్కువగా ఆరాధించండి. నా మాట మీకు అక్షర సత్యంగా శుభాలు కలిగిస్తుంది. ఆంజనేయ స్వామిని అట్లాగే లక్ష్మీదేవిని పూజ చేసుకోండి, శుభం కలుగుతుంది.